లగచర్ల ఘటనపై కేటీఆర్ రాజకీయం చేస్తున్నారా? అధికారులపై దాడికి ఎందుకు ఖండించడం లేదు? గతంలోనూ కారు పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన అధికారులు ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటమే పాపమా? దాడి వెనుక బీఆర్ఎస్ ఉందని ఆరోపణలపై మాటలు రావటం లేదు ఎందుకు? అసలు అధికారులకు కేటీఆర్ ఎందుకు అండగా నిలబడటం లేదు? పాలు నీళ్లకు నీళ్లు పక్క రాజకీయాలు ఎవరివో, రాజకీయ బురద ఎవరిపై చెల్లుతున్నారో, ఏ పక్షం వహిస్తే పొలిటికల్ మైలేజ్ దొరుకుతుందో కేటీఆర్ కు అర్థమైపోయింది. అందుకే కొడంగల్ లగచర్లలో కలెక్టర్ దాడి విషయంలో ఇప్పటి వరకు అదే స్టాండ్ తో ఉన్నారు. రైతుల పక్షం అంటూనే జైలుకు పోయిన వారిని పరామర్శిస్తున్నారు. అన్యాయంగా వారిపై కేసు పెట్టారంటున్నారు. సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టారంటున్నారు. అగ్వా సత్వ భూములు ప్రభుత్వానికి ఎందుకివ్వాలే అంటున్నారు. వారి కడుపు మంటతో దాడి జరిగింది అని సమర్థిస్తున్నారు కేటీఆర్. అయితే అంతా బాగానే ఉంది, మరి మధ్యలో అధికారులేం పాపం చేశారు, వారినెందుకు పరామర్శించలేదు అని కేటీఆర్ ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరిగింది. కనీసం ఇది మంచి పద్ధతి కాదు, ఇలాంటి మున్ముందు జరగద్దు, దీన్ని ఖండిస్తున్నాం అనే మాట కూడా కేటీఆర్ నోటి వెంట ఇంతవరకు రాలేదు. అంటే కలెక్టర్ పై దాడి సబబేనని ఒప్పుకున్నట్టా? లేకుంటే అధికారులపై దాడిని ఖండిస్తే పొలిటికల్ మైలేజ్ దొరకదని లెక్కలేసుకుంటున్నారా? మరి ఇంతటి దారుణ రాజకీయాలు అవసరమా కేటీఆర్ అంటూ పలువురు పొలిటికల్ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాను నమ్ముకొని ఎడాపెడా ఏది పడితే అది మీడియాకెక్కి గగ్గోలు పెడితే తప్ప, 1కి 100 సార్లు అందులో గొంతు చించుకొని చెబితే తప్ప జనం నమ్మరు. అలా నమ్మితేనే ఓట్లు పడతాయి, ఓట్లు పడితేనే అధికారం వస్తుంది, అప్పుడే సీఎం సీట్లో కూర్చోవచ్చు అనేది కేటీఆర్ ఆలోచనగా తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు అధికారులంతా బీఆర్ఎస్ ఏలికలోనే పనిచేసింది. గత సర్కార్ మంచి పేరు తేవడం కోసమే వారు చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా పాటించి చేశారు. కేటీఆర్ మామూలు మనిషి కాదు. మొన్నటి వరకు అతడు షాడో సీఎం. మరి సీఎం పదవిని అనధికారికంగా అనుభవించిన కేటీఆర్ అలా చిల్లర రాజకీయాలను నమ్ముకోవాల్సి వచ్చిందా? ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ దీనిపై ఏమంటాడో? కేసీఆర్ ఆదేశాల మేరకే బాధితులను జైల్లో పరామర్శించేందుకు వచ్చామని యువరాజు చెప్పకనే చెప్పాడు. అంటే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఆలోచనే ఇదంతా. కాబట్టి బాపేట వేరువేరు కాదోయ్, ఇద్దరికీ అధికార యావే తప్ప, రాజకీయ మైలమే ముఖ్యం తప్ప నీతి జాతి వల్లవేయడం కాదోయ్.